సూర్య అసోసియేట్ ఇంజనీర్, ఫస్ట్ పోస్టింగ్ టెక్ఎం హైదరాబాద్. 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 4 హైకులు, 10 ఎస్కలేషన్లు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది, కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి, అవి నీకు ఇంకా అలవాటైనట్లేవు. భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి మెయిల్ బాక్స్ పింగ్ అవుతుంది. ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే హెచ్ఆర్ నుండి టర్మినేషన్ లెటర్ వస్తే అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? ఈవినింగ్ 6 అవుతుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేయాల్సిన ఎంప్లాయ్ ఆఫీస్లో స్టక్ అయిపోతాడు. ఫ్రెండ్కి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తే నీకు లేట్ అవుతుందని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామంటారు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది. 10ంటికి మొబైల్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? సూర్య, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకున్నారు సార్? ఎప్పుడో ఒక్కసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కెరీర్ కోసం నా పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేస్తానని ప్రమాణం చేశాను సార్. మీరన్న మెయిల్స్, ఫోన్ కాల్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా రెసిగ్నేషన్ తప్పకుండా పెడతాను సార్. ఆ రోజు నేను రెసిగ్నేషన్ సబ్మిట్ చేసిన ఆ క్షణం, ఇచ్చిన రెసిగ్నేషన్ ఎక్కడ వెనక్కి తీసుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన ఎంప్లాయీ ఒంట్లో భయం ప్రతి టాస్క్లో ఉంటుంది. నా భయం, నా కమిట్మెంట్ పరువులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. ఈరోజు సిట్టింగ్ వేస్తానని నా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను. నవ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ బీ ఆన్ ద డ్యూటీస్ సార్. నాది ఒకటే కోరిక సార్, రెసిగ్నేషన్ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళలో పేర్కొనకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారు డెస్క్ మీద ఉండాలి సార్.